హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే అరౌండ్ 150 to 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రశాంత్ నగర్ కాలనీకి వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇరువైపులా మంచి గ్రీనరీతో ఉన్న ఈ ప్రశాంత్ నగర్ కాలనీ. ఒకవేళ మీకు హయత్ నగర్ క్యాండర్ షైన్ హై స్కూల్ కనుక ఐడియా ఉంటే అక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 250 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రశాంత్ నగర్ కాలనీ 30 ఫీట్ కాలనీ రోడ్తో పీస్ఫుల్ లొకేషన్లో ఉన్న ఎస్పీ డెవలపర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే 3 బ్లాక్స్ లాగా ఉన్న ఈ ఎస్పీ డెవలపర్స్ అనే ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు ఏదైతే రైట్ సైడ్ చూస్తున్న బ్లాక్ ఏ, ఈ బ్లాక్ ఏలో అన్ని ఫ్లాట్స్ ఫుల్ఫిల్ అయినాయి ప్రస్తుతానికి. సో బ్లాక్ ఏ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్ బి, బ్లాక్ సిలో ప్రస్తుతానికి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. బిల్టప్ ఏరియా వచ్చేసి 1485 SFTతో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ చూస్తున్నారు కదా. హాల్ అయితే మంచి వెంటిలేషన్తో నార్త్ సైడ్ నుంచి ఏదైతే విండో హైట్ అండ్ విడ్త్, మంచి హైట్ అండ్ విడ్త్తో ఉన్న ఆ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే హాల్కి సూపర్బ్ అని చెప్పొచ్చు. సో మంచి అడిక్వేట్ స్పేస్ అంటే టీవీ యూనిట్ నుంచి కానీ సీటింగ్ ఏరియాకి కానీ మంచి అడిక్వేట్ స్పేస్ ఉన్న ఈ హాల్, మంచి వెంటిలేషన్తో ఉన్న హాల్ అయితే మీరు చూస్తున్నారు కదా. అండ్ ఓపెన్ కిచెన్, ఏదైతే ఓపెన్ కిచెన్ మీరు చూస్తున్నట్లయితే సౌత్ సైడ్ నుంచి ఉన్న విండో అండ్ ఆల్సో సౌత్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్ కూడా ఉంది. అంటే యూటిలిటీ ఏరియాకి ఏదైతే డోర్ ప్రివిలేజ్ ఉందో ఆ డోర్ ప్రివిలేజ్ నుంచి ఉన్న వెంటిలేషన్ కానీ విండ్ కానీ ఆ డైనింగ్ ఏరియాకి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ కిచెన్కి కూడా వెంటిలేషన్ మీకు హాల్ అండ్ ఆల్సో కిచెన్ మొత్తం కూడా కవర్ చేస్తుంది. సో ఇది యూటిలిటీ ఏరియా. ఈ యూటిలిటీ ఏరియా కూడా ఆల్మోస్ట్ 4/6 4/7 అలా అరౌండ్ ఉంటుంది. సో మంచి డైమెన్షన్స్తో ఉన్న యూటిలిటీ ఏరియా అయితే సౌత్ సైడ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో బిల్ట్ క్వాలిటీ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కరీంనగర్ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేసిన ఈ అపార్ట్మెంట్లో ఏదైతే బ్లాక్ ఏ నుంచి బ్లాక్ సి వరకు అదే క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే 1485 SFTతో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి అడ్వాంటేజెస్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఎస్పీ డెవలపర్స్ అనే ఈ అపార్ట్మెంట్లో ఏదైతే మీరు స్టార్టింగ్లో చూసిన 3 బ్లాక్స్ లాగా ఉన్న ఈ అపార్ట్మెంట్ బ్లాక్కి మధ్యలో తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల ప్రతి బెడ్రూమ్కి కూడా అంతే వెంటిలేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఈ అపార్ట్మెంట్కి ఏదైతే మీరు ఈస్ట్ ఫేసింగ్తో చూసిన 30 ఫీట్ కాలనీ రోడ్తో పాటు వెస్ట్ ఫేసింగ్కి కూడా ఇంకొక 30 ఫీట్ రోడ్ అనేది రావడం అనేది అడ్వాంటేజ్. ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్కి మాత్రమే కాదు బాల్కనీ, ఇప్పుడు మీరు ఏదైతే 2 బెడ్రూమ్స్ మధ్యలో స్లైడ్ డోర్తో చూసినా ఆ బెడ్రూమ్కి కూడా వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఏదైతే నేను చెప్పానో 30 ఫీట్ రోడ్ అని ఆ రోడ్డు కూడా రావడం వల్ల మీకు మంచి విండ్ అండ్ వెంటిలేషన్ బాల్కనీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎస్పీ డెవలపర్స్ వాళ్ళు క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఎందుకంటే వాష్రూమ్ అన్నిట్లో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న వాల్ మౌంటెడ్ కమోడ్స్ అన్నీ కూడా ద బెస్ట్ క్వాలిటీ గ్రోహే బ్రాండ్ వాడారు. అంతేకాదు వాష్రూమ్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ ట్యాప్స్తో సహా ప్రతి ఒక్క మెటీరియల్లో కూడా హిండ్వేర్ ఇటాలియన్ కలెక్షన్ అండ్ ఆల్సో హౌస్ వైరింగ్కి కూడా ద బెస్ట్ బ్రాండ్ హ్యావెల్స్ బ్రాండ్ యూజ్ చేశారు. సో యూజ్ చేసిన మెటీరియల్ దగ్గర నుంచి బిల్ట్ క్వాలిటీ వరకు కూడా స్టాండర్డ్స్ విషయంలో క్వాలిటీ విషయంలో కమిటెడ్గా ఉన్నారు. సో ఈ ఎస్పీ డెవలపర్స్ వాళ్ళు సో ప్రతి చోట కూడా మీరు విజిట్ చేస్తే మీరు ప్రతి చోట కూడా క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. అండ్ డోర్స్ అన్నిటికీ యూజ్ చేసిన హ్యాండిల్స్ అవన్నీ కూడా ఏల్ బ్రాండెడ్ ఐటమ్స్. ఈవెన్ మెయిన్ డోర్ లాకింగ్ సిస్టమ్తో పాటు హ్యాండిల్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్క చోట కూడా ద బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మీరు డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ ఏదైతే నేను వీడియో మధ్యలో చెప్పానో ఈ బెడ్రూమ్కి ఏదైతే 2 బెడ్రూమ్స్కి మధ్యలో వచ్చిన ఈ బెడ్రూమ్కి వెస్ట్ సైడ్ ఒక బాల్కనీ రావడం కూడా అడ్వాంటేజ్. అండ్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అయితే అండ్ ఫ్లోరింగ్కి యూజ్ చేసిన టైల్స్కి తగ్గట్టుగా టైల్ టెక్స్చర్కి కలర్ టెక్స్చర్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అదంతా కూడా యూనిక్ కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు.
అండ్ స్లైడ్ డోర్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ అంటే ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి ఈ స్లైడ్ డోర్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ, ఆ బాల్కనీకి కూడా మీకు చెప్పాను కదా అవతల సైడ్ ఇది కూడా 30 feet రోడ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ డెవలప్డ్ ఏరియా, మంచి పీస్ఫుల్ ఏరియా మాత్రమే కాదు, మంచి డెవలప్డ్ ఏరియా. మీకు లక్ష్మారెడ్డిపాలెం ఐడియా ఉంటే లక్ష్మారెడ్డిపాలెం ఆనుకొని ఉన్న ఈ ప్రశాంత్ నగర్ కాలనీ అయితే అన్నిటికీ యాక్సెసిబిలిటీ, అంటే టెంపుల్స్ కానీ ఇటు స్కూల్స్ కాలేజెస్ అన్నిటికీ కూడా. ఇక హైవే నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను 150 to 200 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క చోట కూడా బిల్ట్ క్వాలిటీ కానీ యూజ్ చేసిన మెటీరియల్లో ఉన్న క్వాలిటీ అదంతా కూడా మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు విజిట్ చేస్తే కనుక. సో ఇది టోటల్గా ఈ 3 BHK ఫ్లాట్ 1485 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ అయితే చూసారు కదా. అండ్ ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 489. సో దట్ ఈ 3 BHK ఫ్లాట్కి UDS అన్డివైడ్ షేర్ వచ్చేసి టోటల్గా 10 ఫ్లాట్స్ కాబట్టి ఈ 3 BHK ఫ్లాట్కి 48.9 స్క్వేర్ యార్డ్స్ అయితే UDS వస్తుంది. సో కృష్ణా వాటర్తో పాటు బోర్ వాటర్ కనెక్షన్ అండ్ స్పేషియస్ కార్ పార్కింగ్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 5,500 ఫర్ SFT, ఇంక్లూడింగ్ కార్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ లిఫ్ట్, ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ 5,500 ఫర్ SFT అంటే మీకు అరౌండ్ 82 lakhs. సో అప్రాక్స్ 82 lakhs అవుతుంది. సో స్లైట్లీ నెగోషియబుల్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.